చదివితే కట్టి నీకు సంపూర్ణత ఉంటుంది, దేవుని సంపూర్ణత ఉంటుంది, నీకు ఒక సంపూర్ణత ఉంటుంది. నీకు ఎంతవరకు సంపూర్ణతగా ఉండాలంటే అంతవరకు ప్రార్థన చేసుకుంటూనే సేవ చేసుకుంటున్నాను. దేవుని సంపూర్ణత అయితే కొంచెం ఇబ్బందిగా ఉంది. రాత్రి ట్యాక్సీ మనకుంటేనే రాత్రి రావాలని ఒక ఈ అడిగితే పోవడం ప్రార్థన తగ్గించినట్టు నేనేమనుకున్నాను, చాలా ప్రార్థన పెడతాను, ప్రార్థన కంటే అని చెప్పగలను. వచ్చి ఎవరు ప్రార్థన అవి పెట్టమన్నప్పుడు వాడికి చేయాలి. ఆ ప్రార్థన అసలే చూడాలి. శనివారం రాత్రి ప్రార్థన ముందు దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. జాగ్రత్తగా కొన్ని మాటలు దేవుని మాటలు దేవుని మాటలు నిత్య జీవం కలిగినటువంటి మాటలు. మీరు ఒక సందేహం ఉండొచ్చు, మీకే కాదు క్రైస్తవ జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉంటుంది. మనం ఎంత ప్రయాసపడుతున్నాం, కష్టపడుతున్నాం, మనం ముందున్న కూడా నాకు ప్రయాసాలు ఆయన కష్టాలు బట్టి చెప్పాలి. కాబట్టి వాళ్ళు మనకంటే హ్యాపీగా ఉన్నాం కదా, వాళ్ళు మనకంటే తెలియదు కదా, మీరు అనుకుంటున్నారేమో నేను అనుకుంటున్నాను. ఏమని మనం ఎంత ప్రయాసపడుతున్నాం, కష్టపడుతున్నాడు. మళ్ళీ రాత్రి కష్టపడ్డ శరీరం ఏం చెప్తుందంటే అంటే దాని నిద్ర కాదు చెప్పాలి. శరీరం నన్ను మనిషికి కాదు, శరీరాన్ని నిద్ర చెప్పాలి. అలా పనిచేసిన పెట్టేసి వాట్సాప్ చేసి కూడా ఎలాగైతే వెళ్తామా, ఎలా కుదురుతుందా? 5 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు పూర్తి 3 సంవత్సరాలు సెప్టెంబర్ 9, 2028 మొదలు. మరి ఇప్పటికి నాకైతే మరొకటి ప్రాంతంలో మిస్ అవ్వలేదు. నేనైతే హైదరాబాద్లో విజయవాడ బస్ స్టాండ్లో కూడా ప్రార్థన చేశాను. జ్ఞాపకంగా దేవునికి స్తోత్రం. సరే ఎప్పుడైనా ఏదన్నా మిస్ అవ్వచ్చు, దానికి అయితే ప్రార్థన అనేది గొప్పది. బైబిల్లో ఇంకా ప్రార్థన గొప్పది ఏమైనా ఉందా? మీరు చెప్పాలి. ఒకటే ప్రార్థన కంటే గొప్ప అమ్మా, ప్రార్థన కంటే గొప్పది. ఈ లోకంలోనే గొప్పది, లోకానికే గొప్పది.
అది ఉన్న ఆయన ఒక్కటే ఆయన